మెరుపు కలలు మెరుపు కలలు ఏం బతుకేనిది? ఏ ముహూర్తాన పుట్టావే? అసలు నీకు రాత రాసిన దేవుడెవరే? నిన్ను ఇష్టపడే వారందరినీ ఎంత ఇబ్బంది పెడుతున్నావు. నేను మౌనంగా ఉంటే నాకే అసహ్యంగా ఉంది. కానీ తప్పదు. ఎంత కష్టమైనా బాధైనా నేనే భరించాలి. తప్పదు. అక్కనే మిస్ ఇండియా చెయ్యాలి. సౌందర్యం చేసుకుని మీ ఇంటికి అల్లు నవ్వాలనుకున్నాను. కానీ ఆ దేవుడు సంయుక్తతో పెళ్లి జరిపించి మీ ఇంటికి అల్లుని చేస్తున్నాడు. నా పెళ్లికి మీరందరూ రావాలి. జరిగినవేవి మనసులో పెట్టుకోవద్దు. దయచేసి మీరందరూ నా పెళ్లికి రావాలి. వస్తారులే. వాళ్ళింట్లో పెళ్ళే కదా, వాళ్ళు రాకపోతే పెళ్ళి ఎలా జరుగుతుంది? పద, మనకి చాలా పనులున్నాయి. పద. ఏంటి సార్ అలా ఉన్నారు? ఎంజాయ్ చేయండి. నిత్య ఇచ్చిన సలహాతో
మీ హెల్ప్తో నా లైఫ్ టైం గోల్గా పెట్టుకున్న ఆ భానుమతి కుటుంబాన్ని నాశనం చేయబోతున్నాను. ఎస్ ఎస్ యాహూ యా. సంయుక్త ఎందుకు ఈ పెళ్లి విషయంలో ఇంత మొండిగా ఉంటుంది? ఆ రాహుల్ని చూస్తేనే తట్టుకోలేని సంయుక్త ఇప్పుడు అతన్నే పెళ్లి చేసుకుంటాను అని పట్టుపడుతోంది. ఎందుకు? సంయుక్త చెప్పినట్టు అతను నిజంగానే మారాడా? అతను ఎంతలా మారితే మాత్రం అతన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? మేము ఇంతమందివి చెప్తున్నా సంయుక్త ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? చివరకు భాను చెప్పినా తాను వినటం లేదంటే ఏమనుకోవాలి? సంయుక్త ఇలా ప్రవర్తించటం నేనెప్పుడూ చూడలేదు. నన్ను క్షమించండి అత్తయ్య. మీకు పరిచయమైన దగ్గర నుండి ఏదో ఒక విధంగా మిమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నాను. అనుక్షణం మా మంచి కోసం ఆలోచించే మీ మనసును కష్టపెడుతూనే ఉన్నాను. రాహుల్ని చేసుకోవడం కరెక్ట్ కాదని నాకు తెలుసు అత్తయ్య. కానీ ఆ ధర్మతేజ పెట్టిన కండిషన్ వల్ల నేను ఒప్పుకోవాల్సి వస్తుంది. నేను గనుక రాహుల్ని పెళ్లి చేసుకోకపోతే అక్కని మిస్ ఇండియా కాకుండా చేస్తానంటున్నాడు. అక్క మిస్ ఇండియా కాకపోతే తను పెళ్లి చేసుకోదు. పెళ్లి చేసుకోకపోతే నాన్న ఆత్మ శాంతించదు. అందుకే మిమ్మల్ని ఇంతలా బాధ పెట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. రాహుల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నేను. అంత ధైర్యంగా పెళ్లి చేసుకుంటాను అంటుంది అంటే కారణం ఏమై ఉంటుంది? ఎన్ని రోజులు దూరం ఉంచి నేనే ఇలా మొండిగా తయారయ్యేలా చేశానా? ఎప్పుడూ నా మాటకి విమల మాటకి ఎదురు చెప్పని సంయుక్త ఈరోజు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది అంటే నాకేం అర్థం కావడం లేదు. అమ్మా, ఎన్నో నెలలుగా నువ్వు నాతో కోపంగా తప్ప నార్మల్గా మాట్లాడింది లేదు. అలాంటిది ఈరోజు నువ్వు బాధ్యతగా నా జీవితం నాశనం కాకూడదని మాట్లాడుతుంటే నా మనసు సంతోషంతో పొంగిపోయింది. నిన్ను హత్తుకోవాలని ఎంతగానో పరితపించిపోయాను. కానీ అక్కడ నీ మాట వింటే నువ్వు ఆశపడినట్టు అక్క మిస్ ఇండియా అవ్వదు అని నేను బయటపడలేదమ్మా. నేను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నీకు కోపం వచ్చింది. కానీ నాకిది తప్ప ఇంకో మార్గం కనిపించలేదమ్మా, కనిపించలేదు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? ఇన్ని రోజులు మనిషికి పొగరుంది అనుకున్నాను. మూర్ఖత్వం కూడా ఉందని ఈ రోజే ప్రూవ్ అయింది. ఆ రాహుల్ గారిని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఖచ్చితంగా ఈ పెళ్లి వెనుక ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది. లేదంటే తను ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది? ప్రతి పని ఆలోచించి చేసే తను
ఇంత పిచ్చి డెసిషన్ తీసుకుంటుందని అనుకోలేదు. అయినా ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పొచ్చు కదా. ఏదో ఒకలా దాన్ని సాల్వ్ చేస్తాను కదా. పెళ్ళి ఒకటే మార్గం అనుకుంటే ఎలా? తను చెప్పకపోయినా ఈ పెళ్లి వెనుక అసలు కారణమేంటో నేను కనిపెట్టాలి. మామ్ బయట పడడం లేదు, కానీ సంయుక్త అంటే చాలా ఇష్టంలా ఉంది. నాకు తెలివి లేదు, లోకజ్ఞానం లేదని నాకు సపోర్ట్గా ఉన్నాను అంది. అంటే మామ్ కూడా సంయుక్తనే తెలివైందని అనుకుంటుంది. ఎన్ని తెలివితేటలుంటే మాత్రం ఏం లాభం? చివరకు ఆ క్రిమినల్ గన్ని పెళ్లి చేసుకోబోతుంది. మా పెళ్లి కూడా ఈ వారంలోనే ఉంటుంది. అందరూ మా పెళ్లికొచ్చి మీ మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి. అలా ఎందుకు అనుకోవాలి? రాహుల్ గడికి బాగా డబ్బుంది, పొలిటికల్గా కూడా వాడు స్ట్రాంగ్. లైఫ్ సెటిల్ అవుతుందని ఇలాంటి డిసిషన్ తీసుకొని ఉంటుంది. పైగా అందరి ముందు మాత్రం డబ్బంటే పెద్ద లెక్కే లేనట్టు బిల్డప్, త్యాగశీలి అన్నట్టు కవరింగ్. ఇప్పుడు అందరి ముందు తన స్వార్థం బయట పడింది కదా. ఎస్, అనుకున్నది సాధించాం. రాహుల్ వాళ్ళు నాకు అప్పగించిన పనిని ఆల్మోస్ట్ ఫినిష్ చేశాను. దాని వలన నాకొచ్చే డబ్బుతో నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. భానుమతి సంయుక్తతో మాట్లాడుతుంటే సంయుక్త ఎక్కడ మనసు మార్చుకుంటుందోనని భయం వేసింది. కానీ ధర్మతేజ ఇచ్చిన స్ట్రోక్కి కుటుంబం కోసం బలికి సిద్ధం చేసిన మేకల రెడీ అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకూడదు. ఒకవేళ ఈ పెళ్లి జరిగితే నేను బతికుండి కూడా అనవసరం. ఏం చేసైనా సరే ఈ పెళ్లి మాత్రం జరగనివ్వను. ఈ పెళ్లి జరగకుండా ఉండాలంటే ఉన్న ఒకే ఒక్క ఆయుధం తాను మాత్రమే. చేస్తాను, ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆగేలా చేస్తాను. ఈ పెళ్లి వెనుకున్న రహస్యాన్ని కనిపెట్టి తన జీవితం నాశనం కాకుండా కాపాడాల్సిన బాధ్యత నా మీదుంది. ఇప్పుడు ఈ పెళ్లి ఆపడానికి అందరూ ఏదో ఒక రకంగా ప్లాన్ చేస్తుంటారు. మెంటల్లీ, ఎమోషనల్లీ అన్ని రకాలుగా ట్రై చేస్తారు. అది వాళ్లకు నా మీదున్న ప్రేమ. కానీ ఎలాగైనా ఈ పెళ్లి జరిగితేనే అక్క భవిష్యత్తు బాగుంటుంది. సో ఎన్ని రకాలుగా ఎవరు ఎన్ని ట్రై చేసినా ఈ పెళ్లి జరిగి తీరాలి. నేను సాధించాను సార్. ధర్మతేజ గారు, నేను సాధించాను. యాహూ! ఆ సంయుక్తని పెళ్లి చేసుకొని ఆ కుటుంబం మొత్తాన్ని నాశనం చేయబోతున్నాను. నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చూపిస్తాను. నాశనం చేస్తాను. సర్వనాశనం చేసేస్తాను. యా!
ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ధర్మతేజ గారు. నేను ఎప్పటి నుంచో వాళ్ళను ఓడించాలనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. జస్ట్ నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను, ఒక రోజులో నా పని అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అదేం సార్, నన్ను ఇంతలా సంతోషపెట్టి మీరు మాత్రం మౌనంగా ఉన్నారు? చెప్పండి, ఏం కావాలి? మీ రుణం ఎలా తీర్చుకోవాలి? అదే బాబు, నేను మీరు చెప్పినట్టు చేశాను. మీరు అనుకున్నది అయింది కాబట్టి మీరు నా కిడ్నాప్ చేసి దాచిపెట్టిన నీ కొడుకుని వదిలిపెట్టాలి అంటావు. అదెలా కుదురుతుంది సార్? మరీ అమాయకుడిలా ఉన్నారేంటి? నా పెళ్లి సంయుక్తతో అయ్యేంత వరకు మీ అబ్బాయి మా దగ్గర చాలా సేఫ్గా ఉంటాడు. మీరేం కంగారు పడకండి. అది కాదు రాహుల్. సార్, ఇంకా నేను ఈ విషయంలో ఏమీ చేయలేను. అనవసరంగా నన్ను ఇరిటేట్ చేసి ఇప్పుడున్న హ్యాపీ మూడ్ని చెడగొట్టకండి. అలా చెడగొడితే నాకు కోపం వస్తుంది. ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక మీ అబ్బాయి మీద చూపించాల్సి వస్తుంది. వద్దులే రాహుల్, ఇట్స్ ఓకే. అవును సార్, మీరు సౌందర్యని పెళ్లి చేసుకోవాలనుకున్నారని విన్నాను, నిజమేనా? పర్లేదు, చెప్పండి సార్. ఇక్కడుంది మనమే కదా, చెప్పండి. అంటే బాబు, అది అనుకున్న మాట నిజమే, కానీ అది ఏయ్! ఇంకోసారి సౌందర్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనే మాట నీ గొంతు దాటి బయటికి రావాలని చూస్తే గొంతు పిసికి చంపేస్తాను. మొదట ఆ సౌందర్యం మీద మనసు పడింది నేను. నా కథ మొదలైంది అక్కడి నుంచే. ఆ రోజు కనుక నన్ను వాళ్ళు రిజెక్ట్ చేయకపోయి ఉంటే నా పగ ఇంత దూరం వచ్చేదే కాదు. సౌందర్యం మీద అంత ఆశపడిన నువ్వు ఇప్పుడు సంయుక్తని పెళ్లి చేసుకోవాలనుకోవడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. అన్నీ ఒకరోజే తెలుసుకుంటే కిక్కే ఉంటుంది సార్. అసలు నేను ఎందుకు ఇలా చేశానో, సంయుక్తని పెళ్లి చేసుకోవడం వల్ల నాకు జరిగే మేలేంటో ముందు ముందు మీకే తెలుస్తుంది. దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా మీరు 2 పెగ్గులు వేసుకొని ప్రశాంతంగా నిద్రపోండి. బాయ్. సార్ నమస్తే సార్. నమస్తే సీను. విషయం తెలిసిందే సార్? ఇందాకే తెలిసింది సీను. నాకు ఏం అర్థం కావట్లేదు. అవును సార్, వాసు సార్ ఏమో సమిత్య మేడని కాదనుకుని నిత్య మేడని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు సమిత్య మేడం ఆ రాహుల్ గారిని పెళ్లి చేసుకోవాలనుకుంటూ ఏంటి? ఇదంతా షాకింగ్లా ఉంది సార్. మామూలు షాక్ కాదు సీను, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రాహుల్ ఎంత దుర్మార్గుడో సంయుక్త సిస్టర్కు తెలుసు కదా.
అయినా పెళ్లికి ఎలా ఒప్పుకుందో అర్థం కావట్లేదు. అతని వల్లే కదా సార్ సమిత్య మేడం వాళ్ళ అమ్మగారి మీద కేసు పెడితే ఆ నిందని వాసు సార్ మోసుకొని పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. సార్ మేము వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయే సార్, ఈ అమ్మాయే. మా అత్తయ్య గారు అబ్బాయి ఖచ్చితంగా రిలీజ్ అవుతాడు ఈ అమ్మాయిని తీసుకెళ్తే. వాసు సార్ని నిర్దోషిగా నిరూపించడానికి రాహుల్ని జైలుకి పంపించడానికి సమిత్య మేడం ఎంత ఫైట్ చేసిందో ప్రపంచానికి మొత్తం తెలుసు. అలాంటి వాడిని సమిత్య మేడం పెళ్లి చేసుకోవటం ఏంటి సార్? అటు వాసు గాని ఇటు సిస్టర్ గాని మన మాట వినట్లేదు. ఇద్దరి మనసులో ఉన్న ప్రేమని చంపేసుకుంటున్నారు. ఇద్దరు వేరే వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు. గుడ్ మార్నింగ్ మేడం. హాయ్ సిస్టర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్గా ఈ సంబంధం మాట్లాడమని చెప్పింది మీ చెల్లి సంయుక్త. రాహుల్ లాంటి దుర్మార్గుడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయలేను. రేపు ఎవరి వల్లైనా ఈ పెళ్ళాగిపోతే ఆ మినిస్టరు నన్ను ఏం చేస్తాడో అని నాకు భయంగా ఉంది. ఎలాగైనా ఈ పెళ్లి ఆపబోతున్నాను. కానీ ఈ పెళ్లి మాత్రం ఎలాగైనా జరగాలి సౌందర్య. నా ప్రాణం అడ్డేసైనా నా కూతుర్ని కాపాడుకుంటాను.